ఐపీఎల్ హిస్టరీలోనే ఒక టీం టోర్నమెంట్కు ముందే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. అంటే అన్లక్కీ టీం. నాకు తెలిసి లక్నో దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా కనిపిస్తుంది ఈ సంవత్సరం. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్తే మీరు షాక్ అయిపోతారు. ఇవి సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ కాదు, అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్, సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఢిల్లీ టీంలో కేఎల్ రాహుల్ గురించి మనం సపరేట్గా మాట్లాడాలి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నాడు తన కెరియర్ పరంగా నాకు అనిపిస్తుంది అనమాట. సో మీ అందరికీ తెలుసు, మార్చ్ 24 ఢిల్లీ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ జరగబోతుంది. మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం నైట్ 7:30కి ఈ మ్యాచ్ వైజాగ్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. సో ఈ వీడియోలో నేను మ్యాచ్ చెప్స్ కూడా పెట్టట్లేదు అనమాట. పెట్టడానికి ఆప్షన్ లేదు, ఎందుకో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూస్తేనే అర్థం. ఈ వీడియో అంతా చాలా అంటే ఒక ఎగ్జైట్మెంట్ కాదు కానీ ఇన్ని జరుగుతున్నాయా అని మీకు అనిపిస్తుంది అనమాట చూస్తే. సో ఈ వీడియో చేస్తున్న టైంకి ఈ విషయాలన్నీ జరిగాయన్నమాట. ఇందులో ఎటువంటి మార్పు లేదు. అంటే మనం ఒక 1 day 2 days ముందు వీడియోస్ చేస్తాం కాబట్టి ఒకవేళ అప్డేట్స్ ఏమైనా చేంజ్ అయితే, ఈ వీడియోలో ఉన్న కంటెంట్ ఏమైనా చేంజ్ అయితే నేను టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేస్తాను. అలాగే ఈ మ్యాచ్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఇది అనాలిసిస్ మాత్రమే. సో అది కూడా నేను మెయిన్గా మ్యాచ్ టాస్ పడ్డాక, ఎందుకంటే టాస్ చూడాలి కాబట్టి అక్కడ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అప్డేట్ చేస్తాను. సో ఫస్ట్ మనం వైజాగ్ స్టేడియం పిచ్ రిపోర్ట్తో స్టార్ట్ చేద్దాం అనమాట. సో పిచ్ క్యారెక్టరిస్టిక్స్ విషయానికి వచ్చాము అంటే ఇది మంచి బ్యాటింగ్ వికెట్, అందులో ఎటువంటి డౌటు లేదు. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో హై స్కోర్ వచ్చే ఛాన్స్ కూడా కొన్నిసార్లు ఉంటుంది. ఇంతకు ముందు చాలా సందర్భాల్లో జరిగింది, లాస్ట్ సీజన్లో కూడా జరిగింది. ఇక బౌలింగ్ పరంగా చూసుకున్నామంటే స్పిన్ బౌలర్స్కి బాగా హెల్ప్ అవుతుంది. మరి ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ అవ్వదా అంటే హెల్ప్ అవుతుంది. ఎప్పుడు అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయాక సెకండ్ ఇన్నింగ్స్ మధ్యలోకి వచ్చాక అనమాట. అప్పుడు అంటే ఓవరాల్గా ఫస్ట్ ఖచ్చితంగా ప్రతి బౌలర్కి కొంచెం హెల్ప్ అవుతుంది, కానీ ఎక్కువగా పిచ్ స్లో అయిపోతుంది కాబట్టి అప్పుడు ఫాస్ట్ బౌలర్స్ కొంచెం వేరియేషన్స్ ఉంటాయి కదా. స్లో బౌలింగ్ వేసేవాళ్ళు, కట్టర్స్ వేసేవాళ్ళు, అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట ఎక్కువగా. సో సెకండ్ ఇన్నింగ్స్లో బాగా స్లో అయిపోతుంది పిచ్, ఫస్ట్ ఇన్నింగ్స్లో బాగా బ్యాటింగ్ అనుకూలిస్తుంది. ఇక డ్యూ ఫ్యాక్టర్ ఉంటుందా అంటే ఎస్, ఖచ్చితంగా డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. కానీ డ్యూ ఫ్యాక్టర్ ఇప్పటి నుంచి పెద్దగా ప్రాబ్లం చేయకపోవచ్చు అనమాట. ఎందుకంటే కొత్త రూల్ వచ్చింది, మనం ఆల్రెడీ అప్డేట్ చేసాము, ఇన్స్టాలో అప్డేట్ చేసాము, యూట్యూబ్ షార్ట్స్లో అప్డేట్ చేసాము. సో కొత్త రూల్ ఏంటి అంటే ఇప్పటి నుంచి సెకండ్ ఇన్నింగ్స్లో 2 balls యూస్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. సెకండ్ ఇన్నింగ్స్ బౌలింగ్ చేసే టీం 2 కొత్త బాల్స్. సో ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా కొత్త బాల్ వస్తుంది, 11th over తర్వాత మళ్ళీ ఇంకొక బాల్ తీసుకోవచ్చు. అది ఎప్పుడు అంటే డ్యూ అనేది స్టార్ట్ అయ్యాక. సో అంపైర్ చూస్తాడనమాట, ఇప్పుడు వెళ్ళి అడగగానే ఇచ్చారనమాట. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉండవు. కెప్టెన్ వెళ్ళి అడగగానే అంపైర్ చూస్తాడు, డ్యూ ఉంది అంటే సో ఖచ్చితంగా ఇస్తారు. ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో మనకు కొన్ని రోజులు తెలిసిపోతుంది. ఇక ఇంకొకటి కూడా వచ్చిందనమాట, సెలవా పైన బ్యాన్ లిఫ్ట్ చేసింది బీసీసీఐ. అంటే పాండమిక్లో పెట్టారనమాట. సో ఇప్పటి నుంచి బౌలర్స్ సెలవాని యూస్ చేయొచ్చు అనమాట. బౌలర్స్ కదా, ఫీల్డర్స్ కూడా యూస్ చేస్తారు షైనింగ్ కోసము, సో లేకుంటే రివర్స్ స్వింగ్ యూస్ చేయడానికి వాళ్ళకు. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇదనమాట పరిస్థితి. టాస్ గెలిచిన కెప్టెన్ ఏ డెసిషన్ తీసుకోవాలి ఈ గ్రౌండ్ అంటే ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం చాలా మంచి డెసిషన్ అని నా ఫీలింగ్ అనమాట. లాస్ట్ సీజన్ మ్యాచెస్ చూసినా సరే ఎవరికైనా అదే అనిపిస్తుంది. ఇక ఐపీఎల్ స్టాట్స్ చూసామంటే ఈ గ్రౌండ్లో 17 matchesలో 8 times ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం, 9 times సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ ఇక్కడ 180 ఉంటే యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ ఇక్కడ 160 ఉంది. ఇక 2 టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ చూసాము అంటే 5 matches ఆడితే అందులో 2 matches ఢిల్లీ, 3 matches ఎల్ఎస్జీ. బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు ఢిల్లీ 1 match, ఎల్ఎస్జీ 2 times. బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు ఢిల్లీ 1 match, ఎల్ఎస్జీ 1 match అనమాట. ఇప్పుడు మెయిన్ విషయం గురించి స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ కేఎల్ రాహుల్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద హోమ్ గ్రౌండ్ విశాఖపట్నం ఢిల్లీకి, ఎందుకంటే మ్యాచెస్ ఆడుతున్నారు కాబట్టి వన్ ఆఫ్ ద హోమ్ గ్రౌండ్. ఈ వీడియో చేస్తున్న టైంకి ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. అదేంటి అంటే కేఎల్ రాహుల్ మొదటి 2 matchలకి అందుబాటులో ఉండడు అని చెప్పి. అంటే ఎల్ఎస్జీ మ్యాచ్కి కేఎల్ రాహుల్ ఉండడం డౌట్ అంటున్నారు. అయితే ఇది అఫీషియల్గా అయితే ఈ వీడియో చేస్తున్న టైంకి ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ చెప్పలేదు, బట్ న్యూస్ మాత్రం గట్టిగా సర్క్యులేట్ అవుతోంది. సో కేఎల్ రాహుల్ ఫస్ట్ 2 matchలు ఆడడం డౌట్ అంటున్నారు. బట్ మనమైతే అఫీషియల్గా ఈ వీడియో చేస్తున్న టైంకి న్యూస్ రాలేదు కాబట్టి కేఎల్ రాహుల్ ప్లేయింగ్ 11లో ఉన్నాడు అని అనుకుంటున్నాం. ఒకవేళ కేఎల్ రాహుల్ లేకుంటే కరుణ్ నైర్ టీంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేదా ఇంకొక ఆల్రౌండర్ని ఎవరైనా పెట్టుకొని అక్షర్ పటేల్ బ్యాటింగ్ పొజిషన్ కొంచెం ప్రమోట్ చేసుకుని తను ఆడే అవకాశం ఉంటుంది. కేఎల్ రాహుల్ విషయానికి వచ్చాము అంటే కేఎల్ రాహుల్ బేసిక్ గా కెప్టెన్ అవ్వాలి ఢిల్లీ క్యాపిటల్స్ కి. కానీ తనే స్వయంగా వద్దు అంటే అక్షర్ పటేల్ని కెప్టెన్ చేశారు. ఓకే, తన ఇష్టం, అది నో ప్రాబ్లం. తనకి ఏది ఇష్టమో అది చేసే హక్కు తనకుంది. బట్ తను మిడిల్ ఆర్డర్లకి ఇప్పుడు నుంచి తను ఓపెనర్గా ఆడట, ఢిల్లీ క్యాపిటల్స్కి మిడిల్ ఆర్డర్లో ఆడతాడంట. అయితే ఈ డెసిషన్ తనే తీసుకున్నాడా, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మేనేజ్మెంట్ తన పైన ప్రెజర్ తెచ్చిందా? ఎందుకంటే ఈ టీంలో ఉన్న ఒక ఫ్యాఫ్ డూప్లెసిస్ అనే ప్లేయర్ ఖచ్చితంగా మిడిల్ ఆర్డర్లో ఆడలేడు అనమాట. అంటే ఎప్పుడెప్పుడో ఆడినాడు చెన్నైకి, కానీ ఈ మధ్య కాలంలో తను రెగ్యులర్గా ఓపెనింగ్ ఆడుతాడు. ఓపెనింగ్లోనే తను ఎక్కువగా ఆడగలడు కూడా, ఎందుకంటే తన బేబీ రెగ్యులర్ క్రికెట్ ఆడడం లేదు కాబట్టి. సో ఆ విధంగా కూడా తను ఉండొచ్చు, అలవాటు పడి ఉండొచ్చు. బట్ కేఎల్ రాహుల్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఓపెనర్. ఐపీఎల్లో తనకున్న చాలా రికార్డ్స్ ఉన్నాయి ఓపెనర్గా. తను కంటిన్యూస్గా 500 runs చేసిన సందర్భాలు ఉన్నాయి. తను మినిమం గ్యారంటీ రన్స్ చేస్తుంటాడు, 450 to 600 ప్రతి సీజను.
బట్ తనే ఒకవేళ వెళ్ళాలని అనుకొని ఉంటే అది తన డెసిషన్, ఓన్ డెసిషన్, తన కాన్ఫిడెన్స్ ఉన్నట్టే. కానీ ఒకవేళ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మేనేజ్మెంట్ మాట విని తను వెళ్తూ ఉంటే మాత్రం తన కెరియర్ని తను ప్రాబ్లమ్స్లో వేసుకున్నట్టు. ఎందుకంటే తను ఇప్పుడు కెప్టెన్ కాదు. కెప్టెన్ అయినప్పుడు ఒక 3-4 మ్యాచ్లు ఫెయిల్ అయినా సరే వెయిట్ చేస్తారు. కానీ కెప్టెన్ కానప్పుడు ఏమవుతుంది అంటే ఓకే తను పెద్ద ప్లేయర్ అంటే ఫ్రాంచైజీలో, కానీ ఒక ఆలోచన పడుతుంది, ఢిల్లీ కేఎల్ రాహుల్ ఆడినప్పుడు ఎందుకు పెట్టాలి, వేరే వాళ్ళని తీసుకోవచ్చు కదా, ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు ఎప్పుడైతే కెప్టెన్ కాకుండా ఉంటారో ప్లేయర్స్ పైన. సో మరి ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడంటే తను ఖచ్చితంగా పర్ఫామ్ చేసిన అవసరం ఉంది. 1-2 మ్యాచ్లు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు, ఎవరైనా కంటిన్యూస్గా ఫెయిల్ అయితే ప్రాబ్లమ్స్లో పడతారని చెప్తున్నారు. సో ఐపీఎల్ కెరియర్ ప్రాబ్లమ్స్లో పడే అవకాశం ఉంటుంది అనమాట, కెప్టెన్ కాదు కాబట్టి. సో ఇప్పుడు వీళ్ళ ప్లేయింగ్ ఎలెవెన్ ఒకసారి చూసాము అంటే ఫ్యాఫ్ డూప్లెసిస్, జేక్ ఫ్రాసర్, అభిషేక్ పురేలు, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, టీ నటరాజన్, ఇంపాక్ట్ ప్లేయర్గా ముఖేష్ కుమార్. సో టీ నటరాజన్ అండ్ ముఖేష్ కుమార్కి ఇంజురీ ఇష్యూస్ ఉన్నాయి, ఈ వీడియో చేస్తున్న టైంకి కూడా ఉన్నాయి. బట్ వాళ్ళు టీంతో ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పి ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మేనేజ్మెంట్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. సో ఒకవేళ మ్యాచ్ టైంకి ముందు ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేస్తాను, వీళ్ళు ఆడతారా లేదా అని చెప్పి. ఇక లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ ఎలెవెన్ ఏం చెప్పాలి, స్టార్టింగ్లో చెప్పే కదా దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్స్ అనాలా, లేకుంటే రిషబ్ పంత్ దరిద్రం అనాలా, ఇది ఏం అర్థం కావట్లేదు. సో ఒకసారి మీరు చూసారు అంటే మయాంక్ యాదవ్ ఫస్ట్ హాఫ్ మొత్తం రూల్ అవుట్ అయిపోయాడు, మొహిసిన్ ఖాన్ రూల్ అవుట్ అయిపోయాడు. సో ఇప్పుడు శార్దుల్ ఠాకూర్ని రీప్లేస్ చేసుకున్నారు. ఇక నెక్స్ట్ ఆకాష్ దీప్కి ఇంజురీ ప్రాబ్లం ఉంది, ఆవేష్ ఖాన్ ఫిట్గా లేడు, ఇప్పటి వరకు ఈ వీడియో చేస్తున్న టైంకి ఫిట్గా లేడు, ఈ వీడియో చేస్తున్న టైంకి ఇంకా 2 డేస్ మాత్రమే ఉంది మ్యాచ్కి, అతను ఫిట్గా లేడు. ఇది స్వయంగా జహీర్ ఖాన్ చెప్పాడు. ఇప్పుడు నేను చెప్పిన 4 పేర్లు ఖచ్చితంగా లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ ఎలెవెన్లో ఉండే వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఓవర్సీస్ బౌలర్స్ని తీసుకోలేదు, షమర్ జోసెఫ్ ఒకటే వీళ్ళకు ఒక వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఓవర్సీస్ బౌలర్ అనమాట. మిచెల్ మార్ష్ బౌలింగ్ చేయడు ఈ ఐపీఎల్లో, తను కేవలం ఒక బ్యాట్స్మెన్గా మాత్రమే ఆడతాడు, తనకి ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా ఏం చెప్పాలి అంటే ఇంత మెయిన్ బౌలర్స్ ఇంతమంది ఇంజురీ పాలైతే ఒక టీం ఎలా కోలుకుంటుంది టోర్నమెంట్లో? అదొకటేనా? వీళ్ళకు ఓపెనింగ్ కాంబినేషన్ ఇప్పటివరకు సెట్ కాలేదు, ఎవరిని పెడతారో వాళ్ళకి క్లారిటీ లేదు, మనకు క్లారిటీ లేదు. మ్యాచెస్ స్టార్ట్ అవ్వాలి, వాళ్ళు హిట్ అవ్వాలి, హిట్ కాకుంటే మళ్ళీ మారుస్తారు. ఎందుకంటే రిషబ్ పంత్ ఓపెనింగ్ చేస్తారని చెప్పారు, అది ఫ్లాప్ అవుతుంది. సో ఒకసారి చూసామంటే ఇప్పుడు మిచెల్ మార్ష్ ఖచ్చితంగా ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇంకొకరు ఎవరు, ఏడెన్ మార్క్రమ్ చేస్తాడా, అర్షిన్ కుల్కర్ని చేస్తాడా, రిషబ్ పంత్ చేస్తాడా, మాథ్యూ బ్రిడ్జ్కి చేస్తాడా? ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ ఎలెవెన్ ప్రకారం. నాకు తెలిసి ఏ టీంకి ఇన్ని క్వశ్చన్స్ ఉండవు, బౌలింగ్ పరంగా, బ్యాటింగ్ పరంగా, ఓపెనింగ్ పరంగా. ఏంటి అసలు ఇది? సో ఒకసారి చూసాము అంటే ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్తాను, ఏడెన్ మార్క్రమ్ ఒకవేళ ఓపెనర్గా వచ్చాడు అనుకోండి, సో అప్పుడు రాజ్ వర్ధన్ హంగార్కేకర్ టీంలో ఉండొచ్చు, లేదా ఇంకొక ఎవరైనా ఓవర్సీస్ డొమెస్టిక్ ప్లేయర్ ఎవరైనా ఉండొచ్చు, లేదా అర్షిన్ కుల్కర్ని ఓపెనింగ్ చేశాడు అనుకుందాం. అప్పుడేమవుతుంది అంటే సో షమర్ జోసెఫ్ టీంలోకి రావడానికి ఉంటుంది, వాళ్ళకి బౌలర్స్ కావాలి ఇప్పుడు. సో ఖచ్చితంగా ఆడించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఒకసారి మళ్ళీ వీళ్ళ ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉండే ఛాన్స్ ఉందో ఒకసారి చూద్దాము. ఏడెన్ మార్క్రమ్ లేదా అర్షిన్ కుల్కర్ని, సో ఒక ఓవర్సీస్ ఒక ఇండియన్ చెప్తున్నాను అనమాట, ఎందుకంటే ఓవర్సీస్ కాంబినేషన్ వర్కౌట్ కావాలి కాబట్టి. మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, నికోలస్ పురాన్, డేవిడ్ మిల్లర్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమాద్, రాజ్ వర్ధన్ లేదా షమర్. సో మీకు అర్థమైంటుంది స్టార్టింగ్లో ఈ రెండు ఇట్లా కాంబినేషన్ వర్కౌట్ అనమాట. అక్కడ ఇండియన్ ఉంటే ఇక్కడ ఓవర్సీస్ ఉంటాడు, ఇక్కడ ఓవర్సీస్ ఉంటే అక్కడ ఇండియన్ ఉంటాడు. సో ఎం సిద్ధార్థ, రవి విష్ణు, ఆవేష్ ఖాన్, ఇంపాక్ట్ ప్లేయర్గా శార్దుల్ ఠాకూర్. సో ఆవేష్ ఖాన్ అయితే మ్యాచ్ టైంకి ఫిట్గా ఉంటాడని చెప్పారు కాబట్టి ఇక్కడ పెట్టాము. ఒకవేళ లేకున్నా ఇంకొక ఇద్దరు ఎవరైనా వచ్చినా సరే నేను టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేస్తాను. ఇక టాప్ ఆర్డర్ విషయం అంటే వీళ్ళ ప్లేయింగ్ ఎలెవెన్ నేను చెప్పాము. మరి కంపారిజన్ చూద్దాం, రెండు టీమ్స్ ఎలా ఉన్నాయి. మ్యాచ్అప్స్ ఎందుకు చెప్పలేదు అంటే మీరు చూసారు అంటే వీళ్ళ టీంలో లక్నో సూపర్ జెయింట్స్ టీంలో అందరూ కొత్త బౌలర్స్ వస్తున్నారు. సో అక్కడ పైన ఉన్న బ్యాట్స్మెన్స్కి పెద్దగా ఏదో ఆడారు కానీ 4 బాల్ 10 బాల్ 20 బాల్ పెద్దగా ఏం మ్యాచ్అప్స్ లేవు. ఇక మనం చూసామంటే మిచెల్ స్టార్క్ అగైనెస్ట్ వీళ్ళ ప్లేయర్స్ కొంతమందికి ఉన్నాయి మ్యాచ్అప్స్, ఎవరంటే డేవిడ్ మిల్లరు, నికోలస్ పురాను. సో వీళ్ళకి మాత్రమే ఉన్నాయి, ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి లేవు. సో అందుకే మ్యాచ్అప్స్ అనేవి ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్స్ ఇక్కడ లేవు కాబట్టి ఈ వీడియోలో నేను చేయట్లేదు. నాన్ కేవర్స్ చేయాలనుకుంటే 2-3 పేర్లు పెట్టచ్చు, కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటే పెట్టాలని చెప్పి పెట్టలేదు. సో కంపారిజన్ చూసామంటే టాప్ ఆర్డర్ వర్సెస్ టాప్ ఆర్డర్ చూసాము అంటే ఫ్యాఫ్ డూప్లెసిస్, జేక్ ఫ్రాసర్, అభిషేక్ పురేలు వర్సెస్ ఏడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ అనమాట. సో ఫ్యాఫ్ డూప్లెసిస్ మినిమం గ్యారంటీ ప్లేయర్, మీకు తెలుసు ఖచ్చితంగా ఆడతాడు అనమాట. అంటే ఓపెనర్గా తనకుంటూ క్యాపబిలిటీ అంటే కెపాసిటీ ఉంది, క్యాపబిలిటీ ఉంది. ఇక నెక్స్ట్ జేక్ ఫ్రాసర్, సో భారీ హిట్టర్, అగ్రెసివ్ ప్లేయర్, హిట్ అండ్ మిస్ ప్లేయర్ అని నేను అంటాను. సో ఖచ్చితంగా ఆడతాడని చెప్పలేము, ఖచ్చితంగా ఆడని కూడా చెప్పలేము, ఎందుకంటే మనోడు బ్యాటింగ్ స్టైల్ అలా ఉంటుంది. ఇక అభిషేక్ పురేల్, సో మినిమం గ్యారంటీ ప్లేయర్ అనమాట. లాస్ట్ ఇయర్ చాలా మంచి ఫామ్లో కనిపించాడు, మళ్ళీ ఇయర్ ఎలా ఫామ్లో ఉన్నాడో మనకు తెలియదు. సో ఇప్పుడు చూద్దాం ఏడెన్ మార్క్రమ్, మంచి బ్యాట్స్మెన్, కానీ తిను మంచి ఓపెనర్ అని నేను ఒప్పుకోను అనమాట. మంచి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, సో ఓపెనింగ్ కూడా స్కిల్స్ ఉన్నాయి, అప్పుడప్పుడు చేస్తాడు. కానీ ఫ్యాఫ్ డూప్లెసిస్తో కంపేర్ చేస్తే ఓపెనింగ్లో కొంచెం తక్కువనే చెప్తాను. ఇక నెక్స్ట్
మిచెల్ మార్ష్ అనమాట. జేక్ ఫ్రేజర్ వర్సెస్ మిచెల్ మార్ష్ తీసుకున్నాము అంటే మిచెల్ హిట్టింగ్ పరంగా జేక్ ఫ్రేజర్ ముందు ఉంటాడు, బట్ కన్సిస్టెన్సీ పరంగా తీసుకుంటే మిచెల్ మార్ష్ కొంచెం ముందుకు వస్తాడు. సో రిషబ్ పంత్ వర్సెస్ అభిషేక్ పటేల్ తీసుకుంటే కొంచెం రిషబ్ పంత్కే వెళ్ళిపోతుంది ఎడ్జ్ అన్నది. సో మనం ఓవరాల్గా చూసుకున్నాము అంటే ఈ T20 పరంగా ఆలోచిస్తే కన్సిస్టెన్సీ, హిట్టింగ్, యావరేజ్ తీసుకుంటే ఖచ్చితంగా టాప్ ఆర్డర్లో ఢిల్లీ టీం కొంచెం ఎడ్జ్ తీసుకుంటుంది. సో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. మిచెల్ మార్ష్ మ్యాచ్ టైంలో కూడా ఏమైనా జరగచ్చు అనమాట, మ్యాచ్ టైం వచ్చే ముందు కూడా ఏమైనా జరగచ్చు. ఇక మిడిల్ ఆర్డర్ విషయానికి వచ్చాము అంటే సో ట్రిస్టన్ స్టర్క్స్, అక్షర్ పటేల్, సమీర్ రిజ్వీ ఉన్నారు అంటే మిడిల్ ఆర్డర్ టు లోయర్ ఆర్డర్. సో నికోలస్ పురాన్, డేవిడ్ మిల్లర్, ఆయుష్ బదీన్, అబ్దుల్ సమద్ LSGలో ఉన్నారు. సో ఇక్కడ ఆబ్వియస్లీ ఇక్కడ చూసామంటే ఇది న్యూట్రల్ అయిపోతుంది, ఎందుకంటే కేఎల్ రాహుల్ మంచి ప్లేయర్, ట్రిస్టన్ స్టర్క్స్ మంచి ప్లేయర్, అక్షర్ పటేల్ మంచి ప్లేయర్, సమీర్ రిజ్వీ యంగ్ ప్లేయర్. సో నికోలస్ పురాన్, డేవిడ్ మిల్లర్ ఫెంటాస్టిక్ ప్లేయర్. ఆయుష్ బదీన్కి కావాల్సినంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఐపీఎల్లో మనం చాలా సీజన్స్ నుంచి ఆడుతున్నాడు. సో అబ్దుల్ సమద్ మాత్రమే కొంచెం అండర్ రేటెడ్ ప్లేయర్. సో ఈ విధంగా మిడిల్ ఆర్డర్ సేమ్ అయిపోతుంది, న్యూట్రల్ అనమాట, ఇద్దరికి ఎవరు ఎడ్జ్ తీసుకోరు. అయితే స్పిన్నర్స్ విషయానికి వచ్చామంటే ఖచ్చితంగా ఢిల్లీ ఎడ్జ్ అనమాట, ఎందుకంటే అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు, ఇక్కడేమో రవి బిష్ణోయ్, ఎం సిద్ధార్థ ఉన్నారు. సో ఖచ్చితంగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ, వాళ్ళు ఆల్రెడీ బాగా బౌలింగ్ చేస్తారు వీళ్ళకన్నా కూడా, ఎందుకంటే రవి బిష్ణోయ్ బాగా చేసినా అతను ఎక్కువగా గూగ్లీ పైన డిపెండ్ అవుతూ ఉంటాడు, వేరియేషన్స్ తక్కువ ఉంటాయి. ఇక ఎం సిద్ధార్థ యంగ్ ప్లేయర్. సో పేసర్స్ విషయానికి వచ్చాము అంటే మిచెల్ స్టార్క్, టీ నటరాజన్, ముఖేష్ కుమార్, ఇక్కడేమో షమర్ జోసెఫ్, రాజ్వర్ధన్, ఆవేష్ ఖాన్, శార్దుల్ ఠాకూర్ ఉండే ఛాన్స్ ఉంది, మనం మార్కులు ఉంటే చెప్తాను. సో పూర్తిగా ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్కే ఎక్కువ కనిపిస్తుంది అనమాట ఎడ్జ్ అనేది పేస్ విషయంలో. సో ఫైనల్ ప్రెడిక్షన్ విషయానికి వచ్చాము అంటే సో ఇక్కడ ఢిల్లీకే ఎక్కువ ఎడ్జ్ ఉంది 75%, లక్నో 25%. అయితే దీని మీద మనం బేస్ చేసుకోవాలి, అనాలిసిస్ పైన ఎప్పుడు ముందుగానే చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ ఇంజురీ ప్రాబ్లమ్స్ ఉన్న ప్లేయర్స్ ఉన్నారనమాట. ఆల్రెడీ ఈ వీడియో చేస్తున్న టైంకి శార్దుల్ ఠాకూర్ని టీంలోకి తీసుకున్నారు మొహసిన్ ఖాన్ ప్లేస్లో. సో అలానే ఇప్పుడు ఫర్ సపోజ్ ఆవేష్ ఖాన్ కాకుండా కానీ ఆకాష్ దీప్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా తీసేసి ఇంకొకరు ఎవరైనా తీసుకోవచ్చు. సో ఎందుకంటే ప్లాన్స్ చేసుకుంటారు వాళ్ళు, ఇంకా 4-5-10 మ్యాచ్లు ఆడిన వాళ్ళని తీసేసి మొత్తం అన్ని మ్యాచ్లు ఆడే వాళ్ళని పెట్టుకుందామని ఆలోచన కూడా రావచ్చు. సో అలాంటి చేంజెస్ వల్ల ఏమైనా ప్లేయింగ్ ఎలెవెన్ చేంజ్ అవ్వచ్చు. సో ఇలాంటివన్నీ ఇంపార్టెంట్గా మనం చూసుకుందాము మ్యాచ్ తర్వాత. సో అందుకే మ్యాచ్ స్టార్ట్ అయ్యాక మన టాస్ పడే టైంలో ఎటువంటి ప్లేయింగ్ ఎలెవెన్ ఉంది, పిచ్ రిపోర్ట్ ఎవరికి అనుకూలిస్తుంది అవన్నీ చూసి నేను మెయిన్గా ఎవరు గెలుస్తారన్న నా ఒపీనియన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి వెళ్ళి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.